ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం స్తుతి యొక్క గుమ్మములు. ప్రార్థనతో ముందుకెళ్దాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ యొక్క అంశం ద్వారా మీరు అందరితో మాట్లాడి బలపరచమని, మిమ్మల్ని స్తుతించే సైన్యముగా సైనికులుగా మమ్మల్ని మలచమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నమ్మ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం మనం చూసినట్లయితే, రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. హల్లెలూయా. ఇక్కడ ప్రఖ్యాతియే అని మనకు తెలుగులో ఇవ్వబడింది, కానీ మూల భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ మనం చూసినట్లయితే ఇక్కడ ప్రఖ్యాతి అనేది ప్రైజ్ అనే మాటగా వివరించబడింది. అంటే స్తుతి అని చెప్పబడి ఉన్నది. స్తుతియే నీ గుమ్మములనియు అని వివరించబడింది అన్నమాట. ఒకసారి వృద్ధాప్యమందు ఒక తల్లిదండ్రులు ఏ కుమారునితో నివసించటం మంచిదని పరిశీలన చేస్తూ ఉన్నారు. జ్యేష్ఠ కుమారుని భార్య ధనవంతురాలు, వారికి బంగ్లా, కారు అన్నీ ఉన్నాయి, అన్ని వసతులుండినను పెద్ద కోడలు చాలా గర్విష్టి, కోపిష్టి, కాబట్టి వారిని లక్ష్య పెట్టదని వారికి తెలుసు. రెండవ కోడల్ని చూసినట్లయితే విద్యావంతురాలు, చాలా తెలివితేటలు కలిగినది. తను గ్రామవాసులైన ఈ పల్లెటూరి యొక్క అత్తమామలను ఆమె చూసుకొనుట అనుమానమే. మూడవ కోడల్ని చూసినట్లయితే దీనురాలు, ఏ వసతి లేని కుటుంబం నుండి వచ్చింది కనుక అత్తమామలను సన్మానించచ్చు, సంతోషముగా మాట్లాడును, చూచుకొనును అని వారు అనుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఇది విన్న మీరు, ఆ వృద్ధులు తమ చివరి దినాలలో ఎవరితో వారి సమయాన్ని గడుపుతారు? ఎవరితో వారు ఉండడానికి ఇష్టపడతారు? మూడవ కోడలితోనే కదా, మూడవ కోడలి ఇంటిలోనే కదా. సేమ్ అదే రీతిగా మన ప్రభువు కూడా పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు అనే వారి కంటే కూడా తమ హృదయ అంతరంగంలో నుండి ఆయనను స్తుతించే దీనుల మధ్య నివాసం చేయగోరుతాడు. దేవుడు కోరుకునేది మన జ్ఞానాన్ని, మన తెలివితేటలని, మన అందచందాలని, మన చదువు సంధ్యలని, మన బంగ్లాని, కార్లని, ఉన్నత స్థితిని కాదు. దేవుడు మన నుండి కోరుకునేది గొప్ప గొప్ప తలాంతులని, గొప్ప ఇంగ్లీష్ అని, మంచిగా ఉన్నవారని, ఇలాంటివి ఏమీ చూడడు. పైరూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు. దేవుడు స్తుతించే వారి మధ్య నివసిస్తాడంట. నీవు జ్ఞానివని నీతో ఉంటా, నీకు గొప్ప తలాంతులు ఉన్నాయని నీతో ఉంటా అని అనే దేవుడు కాదు. పైరూపాన్ని చూసి మనతో ఉండే దేవుడు కాదు. మన దేవుడు స్తుతుల మధ్య సింహాసనాసీనుడై ఉండే దేవుడు. ఆయన స్తుతుల మధ్య నివాసము చేసే దేవుడని దావీదు భక్తుడు చెప్తూ ఉంటాడు. అవును, ఆయన స్తుతించే దీనుల మధ్య నివసించడానికి ఇష్టపడే దేవుడై ఉన్నాడు. ఒకే రోజులో మనం కొన్ని గృహాలకు వెళ్ళి వచ్చినా కూడా చివరికి మనం మన సొంత ఇంటికే తిరిగి వస్తాం కదా. ఆ ప్రకారమే ప్రభువు కనికరమును కోరువాడు, సమాధానమును కోరువాడు, ప్రేమను కోరువాడు. అయితే ఆయన నివసించినది స్తుతుల మధ్యనే. హల్లెలూయా. ఆయన మీ యందు ప్రీతి కలిగి మీ మధ్య నివాసము చేయగోరుతున్నాడు. మరి మీరు స్తుతించుటకు సిద్ధంగా ఉన్నారా? మీరు స్తుతించినట్లయితే ఆయన మీ గృహంలో ఉంటాడు, మీలో ఉంటాడు, మీతో ఉంటాడు, మిమ్మల్ని నడిపిస్తాడు. నేను స్తుతించుటకు సిద్ధమే, నా దేవుడు నాతో ఉండాలని, నా గృహంలో ఉండాలని నేను ఇష్టపడుతున్నాను. కానీ అయ్యో, నా గృహం ఏమీ బాగోలేదు కదా. గొప్ప దేవాది దేవుడు, రాజాది రాజు, సర్వలోకమును సృజించిన రాజు, పరలోకానికి రాజు నా గృహంలో ఎలా ఉంటాడు? నేను అసలే చాలా దీన దరిద్ర స్థితిలో, నా గృహం ఏమీ బాగోలేదు అని మనం అనుకుంటాం. కానీ దేవుడు అలా ఏమనుకోడు. ఈ లోక మనుషులైతే మంచిగా ఉన్న స్థలంలో ఉండడానికి ఇష్టపడతారు, కానీ దేవుడు దీనుల మధ్య, స్తుతించే వారి మధ్య ఉండడానికి ఇష్టపడతాడు. మీరు గుడిసెలో ఉండి స్తుతించినా మీతో ఉండడానికి దేవుడు ఇష్టపడతారు. మీరు బంగ్లాలో ఉండి దీనంగా స్తుతించినా మీతో ఉండడానికి ఇష్టపడతారు. మీరు పెంట మీద ఉండి స్తుతించినా ఆ దీన దరిద్ర స్థితిలో మీ స్తుతుల మధ్య దేవుడు మీతో కూడా ఉంటాడంట. హల్లెలూయా. మీ ప్రతి పరిస్థితిలో దేవుడు మీతో ఉండాలని మీరు ఆశపడుతున్నట్లయితే మీ ప్రతి పరిస్థితులను ఆయనను స్తుతించండి. నాకు వివాహం అవ్వటం లేదే, నాకు జాబ్ రావటం లేదే, నాకు బిడ్డలు పుట్టట్లేరే అని మీరు బాధపడుతూ ఉంటారు. ఇంకా అనేక రకాలైన సమస్యలతో బాధపడుతుంటారు. ఇంత అప్పు నేను ఎలా తీర్చగలుగుతాను, నాకు యజమాని లేడే, నా కుటుంబానికి యజమాని లేడే, నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా భవిష్యత్తు ఏంటి అని మనం ఇలాంటివన్నీ ఆలోచిస్తూ ఉంటాం. ఈ ఆలోచించుట వలన మనకేమైనా లాభం కలుగుతుందా? ఈ ఆలోచించుట వలన మన సమస్య ఏమైనా తరిగిపోతుందా? ఈ రీతిగా చింతించుట వలన మన సమస్యకి ఏమైనా పరిష్కారం దొరుకుతుందా? లేదు కదా. మరి చింతించుట ఎందుకు? చింతించుట వలన ఏమి ప్రయోజనం లేదని తెలిసినా కూడా ఎందుకు చింతిస్తున్నారు? దేవుని ప్రశ్నిస్తారు కొంతమంది. దేవుని ప్రశ్నించుట వలన మనకేమైనా లాభం కలుగుతుందా? మనకేమైనా పరిష్కారం దొరుకుతుందా? దానికి పైగా నష్టమే ఎదుర్కొంటాం. దానికి పైగా దేవునితో ఎడబాటే ఎదుర్కొంటాం. దానికి పైగా దేవుని నుండి మనం ఏమి పొందుకోని స్థితిలో ఉండిపోతాం. కాబట్టి
అన్నీ తెలిసినా కూడా మరల మనం అనేక మార్లు తప్పు చేస్తూ ఉంటాం. కాబట్టి మార్చుకుందాం. ఏ స్థితిలో ఉన్నా స్తుతించ ఎరిగి ఉందాం. మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ దేవుడు మీతో కూడా ఉండుటకు ఇష్టపడుతున్నాడు. మరి మీరు స్తుతించుటకు ఇష్టపడుతున్నారా? మీ స్థితిని, మీ యొక్క పరిస్థితిని మీ సమస్య వైపు చూస్తూ కాదు, ఆయన వైపు చూస్తూ స్తుతించండి. నా స్తుతి నోట్స్లో నేను ఒక మాట రాసుకున్నాను, పరిస్థితులను చూస్తూ కాదు ప్రభువును చూస్తూ స్తుతించు అని. అవును, అదే మాట మీకు కూడా చెప్తున్నాను. మీ పరిస్థితుల వైపు చూస్తూ కాదు, మీ పరిస్థితులను చూస్తూ కాదు, మీ పరిస్థితులను ముందు పెట్టుకొని కాదు, మీ పరిస్థితి గురించి చింతిస్తూ కాదు, ప్రభువును చూస్తూ స్తుతించండి. మీ పరిస్థితుల గురించి ఆలోచించకుండా ప్రభు ఎంత గొప్పవాడో వివరించండి. ఇంతవరకు మీరు మీ పరిస్థితులనే వివరించారేమో అనేకులకి. ఎవరు కలిస్తే వాళ్ళకి నా పరిస్థితి ఇది, నా స్థితిగతులు ఇవి, నేను ఎలా బయటపడాలి, నాకు కొంచెం సలహా ఇవ్వవా అని అడిగి ఉంటారు ఇంతవరకు మీరు. కానీ ప్రభువును సలహా అడగండి, ప్రభువును స్తుతించండి, స్తుతించి ప్రయత్నించి చూడండి. తప్పకుండా విజయం మీదే. దేవుడు మీతో ఉండుటకు ఇష్టపడుతున్నాడు. దేవుడు మీకు జవాబునివ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు మీ జీవితంలో కార్యం జరిగించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అందరం కలిసి దేవుని స్తుతిద్దామా? ఈ మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆమేన్.